జగ్గేపేటలో సామినేని ఉదయభాను ఓడిపోవడం కారణం ఏంటో? ఈవీఎం కారణం ఇంకేముంది, ఈవీఎం తేడే. గయారుంటికి ఈవీఎం తేడే. జగన్ ఓడిపోవటం కూడా ఈవీఎం తేడే. నీకేమో 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి. ఇంకా దాని తప్ప 2 రోజు లేదు. రాజ్యం మొత్తం కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం చెప్పట్లా. నీకు 7 పడింది, నాకు 3 పడుతుంది. ఇంకాడి నేను ఆడుతున్నా. మేనైన వాళ్ళు బాగా నా పోటీ చెక్కల వాళ్ళని లేదు, చెక్కల వాళ్ళని ఆ 10 మంది గెలిచారు కానీ, అంతేగాని లేకపోతే ఏమీ లేదు. ఈవీఎం చాడే. మోడీ కలిసి ఈవీఎం తొక్కిపారనికారు కథం. మరి 2019లో కూడా జగన్ అటాక్ గెలిచాడు అంటున్నారు. కాదు జగన్ అభిమానం. పాదయాత్ర చేసింది కదా, ఆ అభిమానం. ఇవాళ కూడా జగన్ కేసీఆర్ ఓట్లు పాపం. మాది ఇక్కడ కాదులే, మాది తెలంగాణ. మేము పంజాలు గారు గొల్ల అయిపోయాను. జగన్ నుంచి ఒక పంజాలు కాదు గొల్ల అయిన. ఎందుకని అంత అభిమానం చూసావా? మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదు అన్నారేంటి? రాష్ట్రంలో అభివృద్ధి లేకపోతే ఇప్పుడు అమ్మఒడి అని పెట్టి ఎన్ని పెట్టిండాయా? ఓట్లు వేశారు జనం వేశారు. నీకు 7 పడ్డాయి, నాకు 3 పడ్డాయి. కథం అయిపోయాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారన్నమాట. ఏమనంటే ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది, న్యాయం జరిగినట్టు కనబడుతుంది అంటున్నారు. అది ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మనం తీసుకున్నటువంటి ఒక క్యాల్కులేటర్ తీసుకున్నాం అనుకోండి. 36 కొడితే 36 వద్ద, 56 కొడితే 56 వద్ద. అది కేవలం అపోహ తప్ప దానివల్ల జరిగిద్ది అనేది మాత్రం నమ్మడానికి లేదు. గెలుపు అనేది ఎవరికైనా గెలిపోవడం అనేది ఎవరైనా సహజం. కానీ అది ల్యాప్టాపింగ్ వల్ల జరిగిందనే మాట అది అవాస్తవం. దాన్ని మేము ఏకీభవించాం. ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పడానికి కొన్ని కారణం. తర్వాత ఇక్కడ జనసేన కొద్దిగా యూత్ అడ్వర్టైజ్మెంట్గా ఎక్కువ ఉన్నది. దానివల్ల జనసేన యూత్ కావడం వల్ల 2+5 కావడం వల్ల కొద్దిగా ఇదిగా జరిగింది. అంతేగాని వీళ్ళలో లోపాలు పెద్దగా ఏం అనిపించలేదు. సరే, అలా ప్రభుత్వం తర్వాత వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటాయిలే కానీ అంత తీవ్రంగా అయితే లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవపడదు. అంతా ఇదే ల్యాండ్ టైటిలింగ్ ప్లస్ ఇదే సమస్య. పంపకాల విషయాల్లో 100% చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగినటువంటి వాతావరణం అంతా ఇది ఏంటంటే వ్యతిరేక దిశ. ఏంటంటే కేవలం మనం రావాలి అనే సంకల్పంతో ఏది అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పని ఉద్దేశం చెప్పడం, దానివల్ల జరగడం వల్ల ఇవన్నీ మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఇక్కడ చేశారు, నందిగాం చేశారు. వాస్తవంగా నందిగాం ఒకటి, జగ్గేపేట ఒకటి, ఇవన్నీ కొన్ని గ్యారెంటీ అనుకున్నారు. తీరా కోల్పోవడానికి కారణం అంటే అదే. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారన్న, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే న్యాయం జరిగినట్టు కనబడుతుందని చెప్తున్నారు. ఈవీఎం అంటే ఇప్పుడు మొత్తం స్కామే గురు. మరి బ్యాలెట్ పేపర్ అంటే మనం వేసిన దాన్ని బట్టే కదా. అంతకుముందు మనం వేసింది బ్యాలెట్ పేపరే కదా. ఇప్పుడు రీసెంట్గా 2 సార్ల నుంచే ఈవీఎంల మీద వేస్తున్నాం మనం. అంతకుముందు బ్యాలెట్ పేపరే. బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు ఆ బ్యాలెట్ పేపర్ మళ్ళీ అమల్లోకి వస్తే కనుక బాగుంటుంది. మరి 2019లో కూడా ఈవీఎంల ద్వారానే జగన్మోహన్ రెడ్డి గెలిచారని చెప్పి లోకేష్ 2019లో కూడా ఈవీఎంలతోనే గెలిచాడుగా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి లోకేష్ అన్నదే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ గురు. అది ఇప్పుడు 2019లోనే ఈవీఎంలు వచ్చింది. అంతకుముందు లేదు. అంతకుముందు ఉన్నప్పుడు అసలు లేదు ఈవీఎం. 2019లో వచ్చింది. అప్పుడు ఈ హైజాక్లు ఎవరు చేశారు? ఎవరు చేయలేదు. అప్పుడు దాని గురించి ఎవరికి ఏం తెలియదు. ఇప్పుడు గెలిచిందంటే అది న్యాయబద్ధం. అది ఇప్పుడు దాని గురించి ప్రతి ఒక్కరే తెలుసు. హైజాక్ చేశారు. కేతిరెడ్డి మొన్న అన్నారు చూసారా, 50,000 కోట్లు పెట్టి లోకేష్ ఈవీఎంలు చేశాడని, హైజాక్ చేశాడని. మరి ఎవరిది ఇప్పుడు తప్పు? లోకేష్ అన్నారు తప్ప మనం చేసేది తప్ప? న్యాయం జరిగినట్టు కనిపించాలి. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంది అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం? మాకు పేపర్ల మీదే కావాలి, ఈఎంలు కాకుండా పేపరే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యన ట్వీట్ చేశారు, ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగితే బాగుంటుంది, ఈవీఎం కాకుండా. ఈవీఎం ద్వారా కొంత ఫ్రాడ్ జరిగింది అనేది పొకారుగా ఉందండి. అది మరీ అంత ఘోరంగా ఓడిపోవటం అంటే సంభవం. అది కొంత జరిగిందనేదే అపోహ. ఎందుకంటే మరీ అంత ఇదిగా ఏమీ ఆయన ఓడిపోడు. సామాన్యంగా ఆయన మీద అభిమానం గల్లోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అది నానా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగితే బాగుంటుందన్న. అది మన తెలియని విషయం. అది పోయినసారి ఆయన ఆ టైంలో మరి బాగానే ఇదయ్యారు కదా. ఆ టైంలో ఆయన
ఈవీఎంల ఫాల్ట్ అన్నాడు. ఇప్పుడు ఈయన ఫాల్ట్ లేదని ఆయనే అంటున్నాడు మళ్ళీ తిరిగి. ఈవీఎంలు కాదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే న్యాయం జరిగినట్టు కనపడుతుంది అన్న. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చెప్పినా చదువు లేనివాడు కూడా వినడండి. ఓటు వేయడానికి వెళ్ళి మీరు వేసారో లేదో నాకు తెలియదు, కానీ ఓటు వేయడానికి వెళ్ళినోడల్లా ఇక్కడ సంతకం పెట్టాలి, అక్కడ సంతకం పెట్టాలి, లోపల పోయి బటన్ నొక్కాలి. ఒకవేళ మీకు ఐడియా ఉందో లేదో నేను చూసా, మీరు సగం బటన్ నొక్కొస్తే ఆ ఓటు పడదు, మళ్ళీ మీరే వచ్చి నొక్కాలి. ఏజెంట్లు ఉంటారు, అక్కడ ఆఫీసర్లు ఉంటారు, ఎవడుండగానే ఒక ఎర్ర బటన్ వెలిగిద్ది, మొత్తం నొక్కితేనే ఓటు పడిద్ది. సగం నొక్కొస్తే నువ్వు వెళ్ళిపోయి అనుకో, నేను ఎత్తుక్కొని రావాలి మళ్ళీ మేము వెళ్ళి. ఆఫీసర్లు ఎవరున్నా సరే ఓటు పడదు అసలు. అందుట్లో రిగ్గింగ్ చేయడానికి కానీ అవకాశాలు లేవు. న్యాయం జరిగితే జరిగినట్టు కనపడాలి. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందన్న. అసలు ఇక్కడ కాదు, ఇండియా మొత్తం అదే జరగాల. బ్యాలెట్ అసలు ఈవీఎం బాక్స్ హ్యాక్ చేయొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళు చేసి వచ్చారని కాదు, అసలు బ్యాలెట్ బాక్స్ అనేది ఉండాలి. ఈవీఎం అనేది వేస్ట్. ప్రజల అభిప్రాయం తెలిసిద్ది. ఇప్పుడు మంచి చేశాడా లేదా అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తెలిసిద్ది, కాబట్టి బ్యాలెట్ బాక్సే కరెక్ట్. అది కనుక ఇండియా మొత్తం అమలు చేస్తే చాలా మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఒక ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందని. ఆయన పోయినసారి ఎలక్షన్లో ఆయన చేశాడు, మరి 151 వచ్చింది, అప్పుడే చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అన్నాడు అని చెప్పి అది కూడా చెప్పి అప్పుడు అన్నాడుగా. మరి అప్పుడు ఆ ఎలక్షన్ ఏమైంది? అప్పుడు ఈవీఎం కరెక్ట్ కదా, అప్పుడు కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ కదా. అది తప్పుడు వ్యవహారం, తప్పుడు నిధులండి. అంటే సార్ కొంతమంది అంటే దేశంలో పారిశ్రామికవేత్తలు ఎలాంటి మాస్క్ లాంటి వారు కానీ ప్రపంచంలో కానీ, అలాగే ఇప్పుడున్న రాహుల్ గాంధీ గారు కానీ మహారాష్ట్ర ఎంపీ కూడా చెప్పడం జరిగింది, ఈవీఎం వల్ల ట్యాపరింగ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. మీ ఓటర్గా మీరేం చెప్తారు? ఏమేం లేదు, మనకు బొమ్మ కనపడచ్చు అక్కడ. ఈవీఎం నొక్కినప్పుడు మనకు బొమ్మ కనపడిందిగా, నువ్వు అక్కడ వేసాడు, దానికి వేసినట్టే కదా. మరి ఎలాంటి జరిగింది? సార్ కృష్ణా జిల్లాలో వైసీపీగా ఒక సీటు కూడా గెలవడం ఆయన చేసిన ఘనకార్యాలు, ఆయన చేసిన ఘనకార్యాల వల్ల కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఊటి కూడా రాదు కూడా అని ముందే చెప్పాము మేము. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి. కొంత ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది అనేది కొంతవరకు అంటున్నారు, ప్రజలు అంటున్నారు, కొంతమంది ప్రజాప్రతినిధులు అంటున్నారు. లేదా పోస్టల్ బ్యాలెట్లు కూడా కొన్ని వాళ్ళు సొంతంగానే ఇది చేసుకున్నారు. డిజిటల్ సైన్ లేకుండా, ముద్ర లేకుండా, ఓన్లీ సంతకం ఒట్టికి గీయకుండా అయిపోద్ది అని వాళ్ళే సొంతంగా వాళ్ళు ఈ బ్యాలెట్ వాళ్ళే రాసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లు కూడా మెజార్టీ చూపెట్టిన వాళ్ళకే. వీళ్ళు ఎప్పుడైతే మీడియా వాళ్ళు ఉన్నారో అన్ని టీడీపీకి అత్యధిక మెజార్టీ వస్తుందని చెప్పేసరికి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఏజెంట్లు కూడా అది మనకు రాదులే అని బయటకు వచ్చేసిన మాట కొంత జరిగింది. కొంత అయితే జగన్ ఏమంటుందంటే బ్యాలెట్ మంచిదే. ఈవీఎంలో ఏమైందంటే ట్యాంపరింగ్ చేయొచ్చు, కొంత యాప్ ద్వారా సెన్సార్లు పెట్టి ఏదో చేస్తారు మోడీ గారు అనేది కొంత ప్రజల్లో వచ్చింది, కొంత టాక్ వచ్చింది. అది కరెక్టే. అది ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్స్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. ఈవీఎంలు అన్నారు 2019లో 150 గెలిచిండు. మరి ఇప్పుడు 2000 మరి దానికి అప్పుడు ఈవీఎం స్కీమేనా? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు వద్దన్నారు. ఎవరేమన్నా 2019 మామూలుగా ప్రభుత్వ పరంగా వాళ్ళు జయించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 2024లో వాళ్ళు వీళ్ళు గెలిచారు. ప్రభుత్వ వ్యతిరేక మీద ఓటున్నారు, ఎవరు తెలుసుకున్నారు. 2 సంవత్సరాల రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. చేస్తారు, గ్యారెంటీ చేస్తారు. ఇది చేస్తేనే రెండోసారి. ఈ తర్వాత 2025లో 2029లో కనుక ఎవరైనా ప్రభుత్వం కనుక పెడితే చెబుతున్నా క్యాజువల్గా ఏర్పడితే రెండోసారి రాజధాని చేయకుండా చేస్తారు. ముందు ఇదే చేస్తారు. అది దాంట్లో సమస్య లేదు దాంట్లో.